ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సైతం కిక్కిరిసిపోయాయి. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన శ్రీ సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండటంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రోజురోజుకి భక్తుల రద్దీ పెరిగిపోతుంది. అయితే సమ్మక్క సారక్కను దర్శించుకునే ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రం నుండి కాకుండా దేశం నలుమూలల నుండి వేములవాడకు విచ్చేసి రాజన్నను దర్శించుకొని అనంతరం సమ్మక్క సారక్క జాతరకు బయలుదేరుతారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాతే సమ్మక్క సారలమ్మ జాతరకు దర్శించుకునేందుకు వెళ్తారు భక్తులు. ఎందుకో మీకు తెలుసా? అర్చక స్వాములు ఏం చెప్పారో ఐఎన్డి న్యూస్ ప్రత్యేక కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తరువాతే భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివెళ్లి వడదేవతల సేవలు తరిస్తారు. నా పేరు కరణ్ అండి. సో ఇక్కడ నేను వచ్చింది వరంగల్ నుంచి వచ్చేసిన. ఇక్కడ దర్శనం ఇట్లా వేములవాడ దగ్గర వచ్చి దర్శనం ఇట్లా చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సమ్మక్క సారక్క యాత్రలకు వెళ్ళాలి. ఇక్కడ యాత్రలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి అమ్మవారిని ఇట్లా చూసి తర్వాత అక్కడ మనకి ఏమున్నాయో మొక్కులు ఇట్లా తీర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉంటుంది. మేడారంలో 5 days 5 days ఉంటాం. ఇప్పుడు రాజన్న దర్శనం తర్వాత మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటారా? లేదు, రాజన్న మేడారం అయిపోయిన తర్వాత మేడారం వెళ్తాం డైరెక్ట్గా. మేడారం ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తారు మీరు మేడారం? నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం. మా తాత వాళ్ళ దగ్గర నుంచి అటు నుంచి వెళ్తున్నాం అండి. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా దర్శనానికి? ఫ్యామిలీ మొత్తం వచ్చేళ్ళు. ఆల్రెడీ వాళ్ళు దర్శనం చేసుకుంటాను. మీ దర్శనం అయిందా? లేదండి, ఇప్పుడే వెళ్తున్నా నేను కూడా. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. మహంకాళి శ్రీ మహాలక్ష్మి సరస్వతి స్వరూపంగా వెలిసినటువంటి గ్రామ దేవత లలితా త్రిపురసుందరి అని వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు నమలికొండ రాజేశ్వర శర్మ తెలిపారు. పూర్వకాలంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించిన తరువాతే గ్రామ దేవతలను దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసే విధానం చాలా విశేషంగా ఉండేదని, అదే ఆచార వ్యవహారంగా చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. గట్టుదినపల్లి మానకొండ మండలం, కరీంనగర్ జిల్లా. చేసుకున్నాం. ఇక్కడ వేములవాడలో దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక ఎటు వెళ్తారు మరి? మళ్ళీ మేడారం వెళ్తాం. మేడారం ప్రతిసారి వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తారు మేడారం? 4 సంవత్సరాల నుంచి వెళ్ళిపోతాం. అప్పుడు కోరిన కోరికలు తీరుతున్నాయి. ఇక్కడ దర్శనం ఎట్లా అయింది? మంచిగానే అయింది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లి అమ్మవారి సేవలు తరించే కంటే ముందే భక్తులు కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని సేవలో తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు దర్శత్ అండి. మేము గజ్వెల్ ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చాము. నిన్న రాత్రి కొండగట్టుకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వేములవాడకి వచ్చి దర్శనకు వచ్చాము. ఎందుకంటే మేడారం జాతరకి వెళ్ళాలి కాబట్టి. మేడారం జాతరకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడ కొండగట్టు వెళ్ళాలి. కొండగట్టు తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. రెండింటి తర్వాతనే మేడారం వెళ్ళాలి. మేడారం వెళ్ళిన తర్వాత నేను గత 6 సంవత్సరాల నుంచి మేడారం వెళ్తున్నాను. మేడారం ఒక 6 సంవత్సరాలు వెళ్తున్నాను. మేడారంలో ఒక 2-3 రోజులు స్టే చేసి తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ మంచి కలగాలని, అందరూ మంచిగా ఉండాలని. సో దాని తర్వాత కూడా మళ్ళీ మంచిగా అనిపిస్తే మళ్ళీ వస్తూనే ఉంటాం. మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రష్ ఈ రోజు ఎక్కువనే ఉంది. కొంచెం దేవుని దర్శనం తొందరనే అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.